హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్, బీట్రూట్ రెండు కలిపిన మిక్స్డ్తో హల్వా తయారు చేసే విధానం తెలుసుకుందాము. మొదటగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండా పెట్టుకోవాలి. తరువాత తగినంత నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ కోసం నెయ్యి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా దాంట్లో నెయ్యి లేకపోతే మనకు అవైలబుల్లో ఉన్నటువంటి ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అది ఫ్రై మనకి ఏదైతే తుడుముందో అది ఫ్రై అవ్వడానికి తగినంత మాత్రమే చూసుకోవాలి. తర్వాత మనము రెడీ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో క్యారెట్, బీట్రూట్ రెండు కలిపిన మిక్స్డ్ అందులో వేసుకొని మనం గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తుడుములో ఉన్నటువంటి వాటర్ పర్సెంట్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయంగా దాంట్లో ఉన్నటువంటి వాటర్ పర్సెంట్ అనేది వెళ్ళిపోయి కొద్దిగా రెడ్ కలర్లోకి మారడం జరుగుతుంది. ఈ విధంగా క్యారెట్, బీట్రూట్ తుడుమును బాగా కలబెట్టుకొని ఈ విధంగా రెడ్ కలర్లో పూర్తిగా వాటర్ అంతా వైబ్రేట్ అయ్యి మనకి ప్యూర్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టుకొని సపరేట్గా మళ్ళీ ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో ఇంకా కొద్దిగా ఒక 10 ml కానీ 15 ml కానీ ఆయిల్, అది నెయ్యి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ కోసం, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు తగినంత. నేనైతే కొద్దిగా వేసిన ఒక ప్యాకెట్ 200 ml ఉంటుంది. మరి దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసిన. నెయ్యి సరిపోదని ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేయడం జరిగింది. టేస్ట్ కోసం తర్వాత అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం 1 kg క్యారెట్కి 1/2 లీటర్ పాలను దాంట్లో పోసుకోవాలి. తర్వాత పాలు వీటికి పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి క్యారెట్ పొంగు వచ్చినవి పాలు బాగా హీట్ ఎక్కినాయి అన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టినటువంటి తుడుమును ఇందులో వేసుకోవాలి.
పడినాక అంతా కలబెట్టుకోవాలి. మొత్తం పాలు మిక్సింగ్ అయ్యేంత వరకు కలబెట్టుకోవాలి. పాలంతా ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా తర్వాత మనకు తగినంత చక్కెర, మన టేస్ట్కి ఎంత కావాలన్నా అంత చక్కెర దాన్ని మిక్సింగ్ చేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత అంతా మిక్సింగ్ చేసుకోవాలి. అంతా వీడిదిందంటే అది వచ్చిందే చూపించావు. ఆఫ్ చేస్తున్నా. ఎందుకు వేస్తున్నాను, అది సరిపోలేదని. స్లిమ్లో పెట్టుకొని దాన్ని కలబెట్టుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయింది మనకి క్యారెట్ బీట్రూట్ రెడీ అయిపోయింది. క్యారెట్ చేసుకోవాలి. మనకి ఏమైనా యాలకుల పొడి కానీ కిస్మిస్, జీడిపప్పు, కారం లాంటివి చేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు లేని చేసుకున్నాను. ఇది మనకు కావాల్సినటువంటి క్యారెట్ బీట్రూట్ మిక్స్డ్ హల్వా తయారీ విధానం.